సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతికి సినిమాలు ప్రోటోకాల్ ని ఫాలో అవుతున్నాయి. 10, 12, 14న వరుసగా గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంటే లైన్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం ట్రైలర్స్ రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటంటే ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అని కాకుండా ట్రైలర్స్ అన్ని ఆకట్టుకున్నాయి. ఎలాగో చూద్దామా? సంక్రాంతికి 3-4 సినిమాలు వస్తే ముందుగా వచ్చే ట్రైలర్, సాంగ్స్ హైప్ ని డిసైడ్ చేస్తాయి. అయితే ఈ 3 సినిమాల ట్రైలర్స్ అన్ని ఆయా చిత్రాలకి సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. పండగ సినిమాలన్నీ హైప్ తో రిలీజ్ కావడం విశేషం. రామ్ చరణ్, శంకర్ సినిమా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఒక లెక్కగా, తర్వాత మరో లెక్కగా మారిపోయింది. అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక డాకు మహారాజ్ నుంచి ఇప్పటికే 2 యాక్షన్ గ్లిమ్స్ రావడంతో ట్రైలర్ కూడా యాక్షన్ తో నింపేస్తారనుకుంటే పాపతో కథను చెప్పించాడు దర్శకుడు బాబీ. బాలయ్య గత హిట్ చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరికి ధీటుగా డాకు మహారాజ్ ట్రైలర్ తో వచ్చాడు బాలయ్య. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ నుంచి టీజర్, గ్లిమ్స్ వచ్చాక ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం నుంచి టీజర్ రాకపోయినా పాటలతో ఇంప్రెస్ చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన ట్రైలర్ హైప్ ని, రేంజ్ ని పెంచింది. ఇలా ట్రైలర్స్ ఒకటెక్కువ తక్కువ కాకుండా సంక్రాంతి సినిమాలపై అంచనాలను పెంచేశాయి.